హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అంటే ఏప్రిల్ 20న 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 20, 1950న జన్మించిన చంద్రబాబు శనివారం 69వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖ రాజకీయ వ్యాపార వర్గాల వారు పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, కార్యకర్తలు బాబుగారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంత సుదీర్ఘకాలం రాజకీయ కెరియర్ కీలక స్థానాల్లోనే ఉంటూ కొనసాగించడం అంత ఆషామాషి విషయం ఏం కాదు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లి గ్రామంలో నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు చంద్రబాబు జన్మించారు. చిన్నతనం నుంచే చంద్రబాబులో నాయకత్వ లక్షణాలు ఉండేవి. ఎస్పీ యూనివర్సిటీలో చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో ఆయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 1978లో తొలిసారిగా చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబుకి మంత్రి పదవి లభించింది. దివంగత సీఎం టి అంజయ్య మంత్రివర్గంలో టెక్నికల్ ఎడ్యుకేషన్, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఇదొక పెను సంచలనం అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో 28 ఏళ్లకే మంత్రి పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత చంద్రబాబు నాయుడు సొంతం. మంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబుకు ఎన్టీ రామారావు తన కుమార్తె భువనేశ్వర్నిచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాత 1983 ఎన్నికల్లో చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 5,000 ఓట్ల మెజారిటీతో చంద్రబాబు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో తన ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు అనేక ఎత్తుపల్లాలను చూశారు. కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా ఉండే గ్రూపు కక్షలు, ముఠా వివాదాల్ని అధిగమించడంలో ఆయన ఎన్నో వ్యూహాలను, చాణక్య సమీకరణాలను తొలి నుంచి అలవాటు చేసుకుంటూ వచ్చారు. టీడీపీలో తలెత్తిన అనూహ్య పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేల మద్దతుతో సెప్టెంబర్ 1, 1995న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. 1999 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయంతో అక్టోబర్ 11, 1999న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా ఉన్న సమయంలోనే 2003 అక్టోబర్లో తిరుమల వెళ్తుండగా నక్సలైట్లు జరిపిన దాడి నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. ఈ సమయంలో ఆయన ఏడాది సమయం మిగిలి ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ సమయంలో జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు పేరు మార్మోగిపోయింది. హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో ఆయన కృషి చాలా ఉంది. ఆధునిక సాంకేతికతతో పాటు అప్డేట్ కావడం, కొత్త సాంకేతికతను ఎలా వాడుకోవాలో వేగంగా అంచనా వేయగలగడం ఆయనకి ఆయనే సాటే. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ కూటమి విజయం సాధించి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో ఓటమి పాలై 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 10 ఏళ్లు అధికారంలో లేని ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం శ్రేణులు జారిపోకుండా పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనతను నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు చంద్రబాబు. అలాగే లోటు బడ్జెట్తో ప్రారంభమైన కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరకలు పట్టిస్తున్నారు. ఇక ఏప్రిల్ 11, ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ టీడీపీదే అధికారమని చంద్రబాబు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వంపై దండెత్తి ప్రాంతీయ పార్టీలని ఒకే తాటిపైకి తీసుకురావడంలో సఫలమయ్యారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీజేపీపై వ్యతిరేకంగా పోరాడుతున్న మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.